ఏపీ విషయానికి వద్దాం. ఏపీలోని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద చేరింది. గంటల తరబడి నిలిచిపోయి అక్కడ వాహనాలు. దొడ్లేరులో నీట మునిగింది ముస్లిం కాలనీ. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, పెదలంక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లో చెరువుకు గంటిపడింది. నాగన్నకుంట, వడ్డపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చూడండి, వెళ్తుందా వాటర్. చెరువు మొత్తం నిండిపోయి ఇదంతా గండి పడిపోయిందన్న. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నిలిచిపోయిన కారణంగా గంటల తరబడి వాహనాలు అక్కడే ఆగిపోయిన సిట్యువేషన్. అలాగే దొడ్లేరులో ముస్లిం కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, పెద్దలంక ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లో చెరువుకు గండిపడిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు నాగన్నకుంట, వడ్డవల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సో ప్రస్తుతం గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో సిట్యువేషన్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. నాగరాజ్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చోట ఇల్లు పైకప్పు కూడా కూలిపోయిన పరిస్థితి, చెరువుకి గండి పడింది. సో రైట్ నౌ సిట్యువేషన్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు ఓవరాల్ గా? భారీ వర్షాల కారణంగా రాత్రి నుంచి కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో అటు వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోయాయి. ఈ వాగులు, వంకల్లో నుంచి వరద నీరంతా కూడా వచ్చి చెరువుల్లో చేరింది. దీంతో చెరువులన్నీ కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా మనం 2-3 చెరువులను కనుక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా దొడ్లేరులోని ఏదైతే ఒక చెరువు మొత్తం కూడా నిండిపోయి ఆ చెరువు నిండిపోవడంతోనే ఒక్కసారిగా పొంగిపొర్లింది. ఆ నీరు అంతా కూడా ముస్లిం కాలనీలోని 40 ఇళ్లను కూడా ముంచెత్తింది. ఆ ఇళ్లలోని మొత్తం సామానంతా కూడా పూర్తిగా వరద నీటిలో తడిచిపోయింది. అదేవిధంగా ధాన్యం నిల్వ చేసుకుంటే ధాన్యం కూడా వరద నీటిలో తడిచిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే వరద చెరువుకి ఇంకా పెరుగుతుండటంతో ఒక్కసారిగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. స్థానికులు కూడా TV9 ద్వారా ఇప్పటికే కూడా తమ వినతిని కూడా అధికారులకు చేరవేసే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి చెరువుకు కూడా కొద్దిసేపటి క్రితం గండి కొట్టారు. దీంతో కాలనీలకు ప్రవహించే వరద నీరు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా పొన్నికల్లు వద్ద కూడా పరిస్థితి ఉంది. అయితే పొన్నికల్లు చుట్టుపక్కల మొత్తం కూడా వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దాంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా కూడా నిలిచిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద లో లెవెల్ చట్టాపై చాలా పెద్ద ఎత్తున 5 అడుగుల పైన నీరు ప్రవహిస్తుంది. దీంతో సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గం మొత్తం కూడా అక్కడ క్లోజ్ అయిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల నుంచి నర్సరావుపేట మీదుగా గుంటూరుకి వాహనాలని, హైదరాబాద్ వాహనాలన్నీ కూడా దారి మళ్లించారు. అధికారులు సత్తెనపల్లిలోనే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 11 గంటల తర్వాత కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల కూడా ఎక్కడైతే రాత్రి నుంచి కురిసిన వర్షానికి భారీ వరద కూడా మొత్తం కూడా కృష్ణానదిలోకి రిసీడ్ అవుతుంది. అయితే కొద్దిగా చెప్పుకోదగ్గ ఇక్కడ అంశం ఏంటంటే, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద లేదు. 2 లక్షల క్యూసిక్లు మాత్రమే దిగువకు విడుదలవుతా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వరద నీరంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతా ఉంది. అయితే పైనుంచి కనుక వర్షం రాకుండా సాయంత్రానికి పూర్తిగా కూడా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మరలా కనుక వర్షం పడితే మాత్రం ఏదైతే గ్రామాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరుకుంటుందో అది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పంట పొలాలన్నీ పూర్తిగా కూడా దెబ్బతిన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చెరువుల కింద సాగు చేసే పత్తి పొలాలు కావచ్చు, వరి పొలాలు కావచ్చు, డెల్టాలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. కానీ 12 గంటల తర్వాత మాత్రం పూర్తిగా జిల్లా అంతా కూడా వర్షముఖం అయితే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జ్ కూల్చివేయడంతోనే కంకరగుంట బేట్ కావచ్చు, అదేవిధంగా 3 వంతెనల వద్ద కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. ఈ వరద నీటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా తోడివేస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ అయితే, వాహనాలు ఇప్పుడు సాధారణ స్థాయికి అయితే చేరుకున్నాయి. సాయంత్రానికి కనుక వర్షం కనుక ఎక్కువైనట్టయితే మరలా నీరు నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇటు గుంటూరు నగరంలోని కార్పొరేషన్ అధికారులతో పాటు జిల్లాల్లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా లో లెవెల్ చట్టాలపై నీరు కనుక ప్రవహిస్తే అక్కడ వాహనాలను అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. స్థానికులు కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా, ఎందుకంటే
ప్రమాదాలు జరిగితే మాత్రం ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాగుల్లో ఎక్కువగా వరద నీరు ప్రవహిస్తుంది. అక్కడ ఎంత స్థాయిలో లో లెవెల్ పై నీరు ప్రవహిస్తుందో తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అయితే అనుమతించకుండా పోలీసులు అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారు. మరొక వైపు వరద నీరు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది కాబట్టి సాయంత్రానికి పూర్తిగా వాగులు వంకలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వర్షం మాత్రం మనకు పెరిగితే, వర్షం మాత్రం కనుక ఇంకా ఎక్కువైతే మాత్రం ఆ పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పటికు ఆయా గ్రామాలకు సంబంధించి సూచనలు సలహాలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఎక్కడైతే వాగులతో పాటు కృష్ణానది తీర ప్రాంతం ఉందో ఆ కృష్ణానది తీర ప్రాంతం అంతటికి కూడా ఈ వరద సాయంత్రానికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎగువ నుంచి కనుక వరద నీరు కనుక కొంచెం తక్కువ వచ్చినట్టయితే ఈ వాగుల్లో నుంచి ముఖ్యంగా కొండవీటి వాగు చాలా పెద్ద ఎత్తున కూడా మనకి రాజధానిలో కూడా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. కాబట్టి ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతా కూడా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కృష్ణానదికి ఇది వరద నీరు లేదు కాబట్టి ఈ వాగుల్లో నుంచి వచ్చిన వరద ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అప్రమత్తమైన అధికారులు అటు పోలీసులతో కలిసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. స్థానికులు కూడా సహకరించాలని కోరుతున్నారు. కాబట్టి వరద ప్రభావం తక్కువ పడుతుంది. కానీ వర్షం లేకపోతే మాత్రం ఇంకా సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కానీ వర్షం పడితే మాత్రం స్థానికులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్న నేపథ్యం మనకు గుంటూరు ఉమ్మడి ప్రకాశం పల్నాడు జిల్లాలో కనిపిస్తుంది. రైట్ నాగరాజ్, సో మీరు చెప్పినట్టు అధికారుల సూచనలు అక్కడున్న ప్రజలందరూ పాటించాలి తప్పకుండా. ఎందుకంటే ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో రిస్క్ చేసి మీ ప్రాణాలని ప్రమాదంలో నెట్టి మీరు ఏ పని చేయొద్దు. ఒకవేళ ఇబ్బంది పడ్డా పర్లేదు, ఇంకో చోటుకి వెళ్ళాలంటే తర్వాతైనా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం రిస్క్ చేసి వాగు దాటడాలు లేకపోతే ఇలా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ దాటడానికి ప్రయత్నించాలి, ఇవేమీ చేయొద్దు. అధికారులు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు ఆ సూచనలు అన్నీ కూడా పాటించాలని కోరుతున్నాం మేము కూడా. సో కాజా టోల్ ప్లాజా దగ్గర మనం సిచ్యువేషన్ ని చూడొచ్చు, మంగళగిరి అది. సో కాజా టోల్ ప్లాజా దగ్గర వెహికల్స్ అన్ని కూడా చాలా నిదానంగా మూవ్ అవుతున్నాయి. ఇక కొండవీటి వాగ్ అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలని కూడా మనం చూస్తున్నాం గుంటూరు నుండి. ఎందుకు పోయినా